ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హస్తిన బాట పట్టారు. టీడీపీ మహానాడు ముగిసిన వెంటనే కడప ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఢిల్లీకి బయలుదేరారు. దేశ రాజధానిలో ఇవాళ జరగనున్న సిఐఐ సదస్సులో ఆయన పాల్గొనున్నారు. ఇక ఇవాళ రాత్రికి అక్కడే బస చేసి శనివారం మధ్యాహ్నం రాజమండ్రికి వెళ్లనున్నారు. గున్నపల్లిలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక జూన్ 1న ఆదివారం కావడంతో ఒకరోజు ముందే పెన్షన్ లబ్ధిదారులకు నగదు అందజేయనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హస్తిన బాట పట్టారు. టీడీపీ మహానాడు ముగిసిన వెంటనే కడప ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఢిల్లీకి బయలుదేరారు. దేశ రాజధానిలో ఇవాళ జరగనున్న సిఐఐ సదస్సులో ఆయన పాల్గొనున్నారు. ఇక ఇవాళ రాత్రికి అక్కడే బస చేసి శనివారం మధ్యాహ్నం రాజమండ్రికి వెళ్తారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్ చెప్పండి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు చెప్పండి. మొత్తంగా చూసుకోవచ్చు, ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. అయితే నేరుగా ఎందుకంటే 3 రోజుల పాటు మహానాడు జరిగింది. మహానాడు తర్వాత ఇంకా నేరుగా చంద్రబాబు అయితే ఢిల్లీ వెళ్తున్నారు. ఢిల్లీ వెళ్ళి అక్కడ సిఐఏ సదస్సులో పాల్గొంటారు సీఎం. అదేవిధంగా సిఐఏ సదస్సులో పాల్గొన్న తర్వాత అక్కడ ప్రసంగించే అవకాశం అయితే కనబడతా ఉంది. ప్రస్తుతం అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిణామాలు కావచ్చు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపై కూడా అక్కడ కొంతమంది నాయకుల్ని కలిసే అవకాశం అయితే కనబడతా ఉంది. మరి ఇప్పటికైతే వాళ్ళ షెడ్యూల్ అయితే ఖరారు కాలేదు. మరి ఉన్నటువంటి కేంద్ర మంత్రుల్ని కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అమిత్ షాని కావచ్చు కలిసే అవకాశం అయితే కనబడతా ఉంది. మరి ఇవాళ సిఐఏ సదస్సులో అయితే అక్కడ చేరుకొని సిఐఏ సదస్సు కోసం అక్కడ రాత్రి నేడు అయితే రేపు అక్కడే ఢిల్లీలోనే 2 రోజుల పాటు కూడా బాబు అక్కడే ఉంటారు. బాబు ఉండి ఢిల్లీలో కొనసాగుతున్నటువంటి ఈ యొక్క సిఐఐ సదస్సును పాల్గొన్న తర్వాత మరి తదుపరిగా మిగతా షెడ్యూల్ కూడా అయితే ఖరారు చేసుకునే అవకాశం ఉంది. ఇట్టి పరిస్థితుల్లో కూడా ఢిల్లీ వెళ్ళినటువంటి నేపథ్యంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పోలవరం ప్రాజెక్టు ఇటువంటి అంశాలు, రైల్వే జోన్ ఇటువంటి అంశాలకు రాజధాని మొన్నే ప్రధాని మోడీ మరి శంకుస్థాపన చేసినటువంటి నేపథ్యంలో, పనులు ప్రారంభించినటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రస్తావన తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ఇప్పుడే రాజధాని పనులని వేగవంతం చేయాలని భావిస్తున్నటువంటి నేపథ్యంలో, ఇండస్ట్రీలు వస్తున్నటువంటి నేపథ్యంలో మరి దానికి సంబంధించి కూడా కొంత బాబు అయితే ప్రధాని నరేంద్ర మోదీకి వివరించే అవకాశం అయితే కనబడతా ఉన్నాయి. మరి ఈ సిఐఏ సదస్సు తర్వాత మరి ఒక 2 రోజుల పాటు ఈ బాబు టూరు పెరుగుతుందా, మరి అదేవిధంగా మరి తర్వాత షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రం సీఎంఓ నుంచి ఒక విడుదల చేసే అవకాశం అయితే కనబడతా ఉంది. ప్రస్తుతం అయితే బాబు ఈ రోజు ఢిల్లీ చేరుకుంటారు. 2 రోజుల పాటు అక్కడే బస చేస్తారు. సిఐఏ సదస్సులో బాబు పాల్గొనే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సాంబశివరావు.